సరే మనం అనుకున్న విధంగా యూ జస్ట్ టేక్ లైన్. సో లైన్ తీసుకున్న తర్వాత ఇవి ఆన్ చేసుకోండి. ఇందులో మనకు ఉన్నటువంటి ఏమైతే ఉన్నాయో రైట్ క్లిక్ చేస్తే ఆపరేట్ వర్టెక్స్ ఎండ్ పాయింట్ మిడ్ పాయింట్. ఒకవేళ ఇవి కావాలంటే అవి చేసుకుంటాం. ప్రస్తుతానికి మనకు అవసరం లేదు కాబట్టి ఓకే లీవ్ ఇట్, నో ప్రాబ్లం. సో ఒకవేళ మనం ఆల్రెడీ చేసినాం కాబట్టి మీకు కొద్ది గొప్ప ఐడియా ఉండాలి. ఎన్ని అవుటర్ డోర్స్ వస్తే అన్ని మనకు వస్తాయమ్మా, అన్ని పాలీ లైన్స్ వస్తాయి అన్నమాట. అవుటర్ డోర్స్ని బేస్ చేసుకొని ఓకేనా, అవుటర్ డోర్స్ బేస్ చేసుకొని వస్తుంది. సో ఇక్కడ మనకి ఎలా ఇది ఉంది కదా అవుటర్ డోర్స్, ఇందులో మనకి సరే ఇక్కడ విండో ఉంది కాబట్టి విండో దగ్గర కూడా తీసేద్దాం. ఇక్కడ విండో ఉంది కదా, సో విండో దగ్గర క్లోజ్ చేసేద్దాం అనమాట. విండో దగ్గర నుంచి ఓకేనా. విండో అండ్ డోర్స్ని మీరు కన్సిడర్ చేయండి. మధ్యలో విండో కానీ డోర్ కానీ వస్తే అక్కడ వరకు ఒక పాలిగాన్ లాగా సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే డన్. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి టేక్ దిస్ వన్, దిస్ వన్, దిస్ దిస్ మీకు కొన్ని చేస్తుంటే మీకే అలవాటు అవుతుంది. స్టార్టింగ్ అనిపిస్తుందిలే కానీ సో కొన్ని చేస్తుంటే మీకు అలవాటు అయిపోతుంది. లేకపోతే ఇక్కడ డోర్ క్లోజ్ చేద్దామా. ఇక్కడ క్లోజ్ చేద్దాం ప్రస్తుతానికి. ఎస్. సో ఇప్పుడు ఇలాంటివి మనం అడ్జస్ట్ చేయాలంటే ఎట్లా చేయొచ్చు. సో ఇందులోకి వెళ్ళిపోయి వర్టెక్స్ తీసుకొని చాలా జాగ్రత్తగా వినండి. సో ఇది ఇంపార్టెంట్ అనమాట, మామూలుగా చేయలేము. డబ్ల్యూ కమాండ్ తీసుకొని ఈ వర్టెక్స్ ఉంది కదా మనం ఎక్స్లో పెట్టేసుకొని ఈ వర్టెక్స్ సెలెక్ట్ చేయండి. అక్కడికి వస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. సో ఇది కూడా బయట ఎవరు మామూలుగా చెప్పరు అనమాట, అంత ఇది కూడా ఉండదు. ఓకేనా. సో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. రైట్, నేను వాల్ కొంచెం బయటకు వేసేసాను సరేనా. సో ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి టేక్ లైక్ దిస్. ఇక్కడ నుంచి మనం లైన్ తీసుకుందాం. డోర్ అండ్ విండో కాడ వదిలేసినాయి. ఇలా అవడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకవేళ నేను ఏమైనా రాంగ్ చేసినా కరెక్ట్ చేయండి. నేను చెప్పిందే వేదం కాదు. రామకృష్ణ సార్ ఒక్కడే లేడు, చేసినాడు అది గుర్తుపెట్టుకోండి సరేనమ్మా. ఇప్పుడు నేను మిస్టేక్ చేసినా చెప్పండి. డోర్ ఓపెన్ అవుతున్నాం కదా. లేకపోతే డైరెక్ట్ తీసుకెళ్ళిపోదాం. డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ చేసేద్దాం. ఎందుకంటే కష్టపడ్డాం. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే క్లోజ్ చేయాలి. అందులో అకౌంట్ లేదు, ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటావు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావో అక్కడే బ్యాక్స్. ఇక్కడ కూడా రాంగ్ చేసిన. ఓకే డన్. ఓకే రైట్. సో ఇది ఆఫ్ చేద్దాం ప్రస్తుతానికి. ఇది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసేసి హైడ్ అనండి. సెలెక్ట్ హైడ్ సెలెక్షన్ చేసేసి తీసుకోండి. ఆల్ట్ డబ్ల్యూ. సో ఇప్పుడు మనకి ఇలా వచ్చింది కదా రైట్. సో నౌ ఐ టేక్ దిస్ వన్, ఐ మేక్ ఎక్స్ట్రూడ్ కదా. మోడిఫైర్లోకి వెళ్దాం.
త్రీ ఫీట్ అంతేగా 3 feet ఇచ్చేసి రైట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ X2ని తీసుకెళ్తే ఓకే అయిపోయిందండి. ఎందుకు నేర్చుకుంటున్నాను ఇన్ని బాగా నేర్చుకుంటున్నాగా ఇన్ని ఎందుకండి బాబు ఒకటి నేర్చుకోండి మంచిగా బాగా. Excluding through with my personal expenditure with my own opinion and own service my capability on the services basis. సరే అండి మీరు రండి మరి మంచిగా నేర్పుతాను మీకు AutoCAD 3ds Max Revit I'm not telling that about anything. Before MPC students also they are getting CA and IPC certificate. By means they don't know about fundamentals of basic of accounting, but they have to learn the basic of accounting. What is the fundamentals of accounting? Personal account, real account and nominal account. Personal expenditure, what is the real expenditure, and personal revenue, capital revenue and expending ratio. Okay. Liability ratio, quick ratio. సరే సార్ రండి మరి ఒక రోజు ఎప్పుడు వస్తారు AutoCADకి? రేపు నుంచి స్టార్ట్ చేద్దాం. But service is not available for. We are requiring the environment. Okay, understand sir. I will also possible through with gaining the subject of my. You need knowledge, lot of knowledge. Yes. Yeah, I understand your problem. Okay, you come tomorrow onwards. I'll teach you very good way. You can present anything like 3ds Max also. You always welcome sir. Okay na? Before I have to compute is there my own house. Okay, I'll install on that. AutoCAD is not nothing but it is comfort through with practice purpose, and they have to understand what they have to give the animation. Yes. Like PowerPoint presentation, you know sir. Like giving the shapes and art charts we have to give. Same models we have to give in the PowerPoint presentation. Okay, so very nice. Page setup orientation, slide orientation, nothing but you have to giving the graphic designing like through with the angle of creating purpose. Okay, nice sir. ఇచ్చారా పేపర్ ఇచ్చిన అమ్మ ఒక పేపర్ My background is Telugu medium sir. అవునా సార్ ఓకే ఇంగ్లీష్ మస్తు మాట్లాడతాను సార్. I will learn the communication skills also. Okay, nice sir. Communication and personality development and group discussion. ఎక్కడ సార్ sir? ఎక్కడ నేర్చుకున్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ లక్ష్య కాలేజ్ MBA. అవునా సార్ MBA కూడా చేశాను. SBT ఆఫ్ క్యాంపస్ సెలక్షన్ సెలెక్ట్. ఎంతమంది సార్ పిల్లలు? నేను ఒక్కడే. అవునా ఓకే నైస్ సార్ బాగా నాలెడ్జ్ మాట్లాడదాం సార్ మాట్లాడదాం రేపు ఒకవేళ వీలుంటే రండి. ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి పర్సనల్ డెవలప్మెంట్ ఒకటి గ్రూప్ డిస్కషన్ ఒకటి టీమ్ వర్క్ ఎబిలిటీ సక్సెస్ ఇవన్నీ మనకి ఓన్ క్రియేటివిటీ అన్నమాట. ఖమ్మమేనా సార్? పట్టాభిరామారావు స్పీచెస్ కూడా మనం చెప్పగలుగుతాం. పట్టాభిరామారావు రైట్ ఆయన సైకాలజీ క్రియేటివిటీ ఫోకస్ డిటర్మినేషన్ డిసిప్లిన్ ఇవన్నీ ఆయన చెప్తాడు అన్నమాట. మెంటల్ యాటిట్యూడ్ విన్నా సార్ యూట్యూబ్ లో వీడియో చూసినాం సార్ పట్టాభి వ్యక్తిగత అభిప్రాయాలు ఆలోచనలు. నైస్ సార్ నైస్ టు మీట్ యూ. రేపు కలుద్దాం సార్ మంచిగా ఒకసారి రండి మంచిగా మాట్లాడి మనం AutoCAD మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్దాం సరేనా సార్? ఓకే డన్ థ్యాంక్ యూ. That's why I am not telling about what about I am thinking. Before I have to learn the AutoCAD is all perfect, I will pay the money. But I did not pay any money of single pay of money. Why means AutoCAD you are explaining the environment sources of subject, but I am expecting AutoCAD is very interesting subject. I can give the response through with AutoCAD only. Without single LP I don't go into any one class. Perfect knowledge will be gained means I will give the money. Why means after paying only I teach everything. Money is not comfortable sir, subject is comfortable. Okay. Even though you have purchasing the money, so many students are gaining the subject, but purchasing the money is so many interviews they have to face the situation. They are not possible way of going to the interview. Sir. Okay, మాట్లాడదాం సార్. Some financial position is not possible way sir. That's why I am not discussing about anything. Okay, ఒక 6,000 నా సార్ పట్టుకొని రండి నేర్పించేద్దాం సరేనా సార్? మొత్తం వచ్చిన తర్వాత నేర్చుకుంటాను సార్. నాకు సిచ్యువేషన్ ఎందుకంటే ఓకే సార్ మీరు నేర్చుకోండి సార్ మంచిగానే. మనీ పే వాళ్ళ మనీ రేపు ఉంటుంది సార్. కానీ మన టైం అనేది ఇప్పుడు మనీ పే చేసిన దాని తర్వాత మనకి సబ్జెక్ట్ రాలేదు, మనం ఇంటర్వ్యూ పోతాం. మీరు మనీ కట్టారు కదా డబ్బులు ఎందుకు ఇచ్చారని వేరే వాళ్ళు అడుగుతారు. మనం ఇంటర్వ్యూ పే చేసినప్పుడు మనం వాళ్ళకి మనీ పే చేసింది మీరు చెప్తే మేము నేర్పించామంటే వాళ్ళు సక్సెస్ కాలేదని అంటే అప్పుడు ప్రయత్నం ఫెయిల్ అయినట్టే కదా సార్ అప్పుడు. అవును సార్ నిజమే. సరే నా దగ్గర అయితే డబ్బులు లేకుండా ఒక క్లాస్ కూడా స్టార్ట్ చేశారు ఫైనల్ అది. అయితే వెంకీవిజన్ వాళ్ళు పూర్తి అయితే మనీ అయితే పే చేయలేదు సార్. యూ హావ్ అడ్జస్ట్ ఫర్ ద కంఫర్టబుల్ త్రూ విత్ వాళ్ళలాగా ఉండదు సార్, అది వాళ్ళలాగా మనది ఉండదు. నాకేంటంటే అనుభవంతో నేను చెప్తున్నాను సార్. ఐ విల్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. నేను ఆఫ్టర్ ఈజ్ ఎవరీబడీ ఈజ్ పెయిడ్ ఎవ్రీథింగ్ ఆల్ ఫీజ్ దే పెయిడ్.
After that only I start my class. Situation ki nakunnanu ball. Okay, that is depending on our situation. When you explain, I can understand. So I'll take My one mother date. is government employee, sir. Government sir. Government employee is nothing but they have to. She is getting 65,000 salary, but half salary is not including for the renting purpose. Rent agreement they have to give the only 15,000 and 17,000, but is not including. By means my own requirement and own property I have to expend the lack of sources. I have to get more satisfaction. Okay. Okay. Sir. Nice sir. Nice to meet you. Thank you. Nothing much compromise, not at all anything, sir. You have to give the impression means I have to satisfy with your own requirements. Yes sir. ఒకసారి రండి, రేపు మనం మాట్లాడదాం సార్. మళ్ళీ ఒకసారి మధ్యాహ్నం కూడా ఉంటారు కదా, కలుస్తున్నారు అప్పుడప్పుడు మాట్లాడదాం. ఓకేనా సార్? రైట్ సార్. Thank you for giving the opportunity. Nothing but I am not wasting your time. But you have to get so. Yes sir. Yes. That's why I am not disturbing you. Yes. You are not disturbed. Thank you sir. ఓకే అమ్మా, ఎడిటబుల్ పాలీ రైట్. ఇది అయిపోయిన తర్వాత కూడా ఒకసారి ఎడిటబుల్ పాలీ చేయండి. కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలీ. ఎడిటబుల్ పాలీ అయిపోయింది కదా. ఎడిటబుల్ పాలీ అయిపోయిన తర్వాత ఇక్కడ అటాచ్ అనే ఆప్షన్ ఉంటుంది. మనకు వాల్లో ఉన్నట్టు అటాచ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడికి రండి. సో ఈ వీడియో చాలా పెద్దగా అయిపోయింది కదా. అటాచ్ అమ్మా, అటాచ్ వెళ్తాను అమ్మా. ఓకే బాయ్ శివ్. మరి రేపు ఒకసారి డాడీతో ఇంతవరకు కలవలేదు, డాడీకి పుట్టిన కలవలేదా? ఓకే సరే, డాడీతో మాట్లాడి నాకు కాల్ చేయమ్మా, సరేనా? ఓకే డన్. అటాచ్ అనండి అమ్మా. అటాచ్ అన్న తర్వాత ఈ పిక్ దిస్ వన్ ఆల్ రెడ్ అయితే చూడండి. అంటే దాని మీన్ అవన్నీ కూడా ఒకటి కదా, అవన్నీ ఒకటి. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులోకి వెళ్దాం, పాలిగాన్లోకి వెళ్దాం. పాలిగాన్. సో యాక్చువల్గా రెడ్ ఉండటం వల్ల పాలిగాన్ సెలెక్ట్ చేసినప్పుడు రెడ్ వస్తుంది కాబట్టి మనం ఒక పని చేద్దాం, దీని కలర్ చేంజ్ చేద్దాం ప్రస్తుతానికి. ఓకేనా? కలర్ ఏదన్నా సమ్ కలర్ తీసుకున్నాం, గ్రే కలర్ తీసుకున్నామా, ఇది తీసుకున్నాం. ఓకే, సో నవ్ ఐ గో ఫర్ హియర్ మోడిఫికేషన్ పాలిగాన్. రైట్. సో చూడండి, ఇప్పుడు నేను బాగా జాగ్రత్త చూడండి. యాక్చువల్లీ నేను సెంటర్ చేయలేదు, గమనించండి. మీరు అది చూసుకోండి. నేను స్టార్ట్ చేసేసిన ఆల్ తీసుకున్నా. సో నేను చేసినప్పుడు ఆల్ పాలిగాన్ సెలెక్ట్ అయినాయి కదా, నాకు టాప్ పాలిగాన్ టాప్ సర్ఫేస్ పాలిగాన్ సెలెక్ట్ కావాలి. ఎందుకు? ఐ వాంట్ ఎక్స్ట్రూడ్ ద బాల్స్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆల్ట్ పట్టుకొని నేను ఇలా లాగేసేయండి. మీరు ఆల్ట్ పట్టుకొని లాగండి, ఆల్ట్ పట్టుకొని. ఆల్ట్ ఎందుకు రాలేదండి? టైం వేస్ట్ చేయలేదు, టైం అవుతుంది కదా. ఏంటి అంట తగులుకుంటాను స్కిల్స్ అంతా మీ మీద పట్టలేదు. స్టూడెంట్స్ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా మీ మీద మనం అది అర్థం చేసుకుంటాం. నేను వైపు ఏదైతే అది నేర్చుకున్నాను కదా. ఇదేంటి యాక్చువల్గా హాల్ట్ పట్టుకుంటే అది క్లోజ్ అవుతుంది అమ్మా. సో ఇప్పుడు ఇది అవ్వట్లేదు ప్రస్తుతానికి అయితే. సో అవ్వట్లేదు కాబట్టి ఏం చేద్దాము, మీరు పాలిగాన్ తీసుకొని సెలెక్ట్ చేసుకోండి. పెద్ద టైం పడుతుంది అనమాట. మీరు చేయండి ఆల్టర్నేటివ్. మనం ఎక్కువ గెలిపితే ఇది పని చేయదు కదా, అట్లా అనమాట. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని మనం పైన సెలెక్ట్ చేసుకోండి. మామూలుగా అయితే ఆల్ట్ మీరు పట్టుకుంటే మైనస్ అవుతుంది, ఇట్లా కొంటే మైనస్ అవుతుంది. మీకు వస్తుంది, నో ప్రాబ్లం. రాకపోతే చెప్పండి, దాన్ని షూట్అవుట్ చేద్దాం. ఎందుకంటే ఫ్యూచర్లో అవసరం అవుతుంది అది. సరే, ఇదంటే మనం ఇట్లా చేస్తున్నాం కానీ ఫ్యూచర్లో అవసరం అవుతుంది. రైట్. సో ఎక్స్క్లూడ్ చేయడానికి మనం అది వాడతామమ్మా. సెలెక్ట్ చేసిన దాన్ని తీసేయడానికి ఆల్ట్ పట్టుకుంటాం. రైట్. ఇప్పుడు మనం దీన్ని రైట్ క్లిక్ చేసేసుకొని సో ఎక్స్క్లూడ్ చేద్దాం. ఎక్స్క్లూడ్ అంటే చేద్దాము, ఆల్రెడీ 3 feet ఇచ్చినాము కదా. అది దేనికి ఇచ్చాము? మన యొక్క దీనికి విండో హైట్కి 3 feet ఇచ్చినాము. ఇప్పుడు మనం డోర్ హైట్కి ఇద్దాం. ఇంకా మీకు ఓపిక ఉంటే కింద కార్నర్ ఇది ఉంటుంది కదా, ఈ హైట్కి కూడా ఇవ్వచ్చు మీరు. దాన్ని కూడా ఎక్స్ట్రూడ్ తర్వాత చిన్నగా ఇట్లా లాగవచ్చు అనమాట. అంటే మీరు ఎంత ఎక్స్ట్రూడ్ చేస్తే అంతవరకు మీకు పాలిగాన్స్ వస్తాయి తర్వాత. మీరు స్పెషల్గా చేయని అవసరం లేదు. ఇప్పుడు ఉందమ్మా, నేను ఇది ఒక 1/2 feet అనుకున్నాం. 1/2 feet అంటే నేను 1/2 feet ఫస్ట్ 1/2 feet ఇస్తాను, తర్వాత 2.5 feet ఇస్తాను. అట్లా అర్థమైంది, అర్థం చేసుకోండి. సరేనా? అట్లా ఇవ్వాలంటే మీరు అలా చేసుకోవచ్చు.
ఓకేనా. తర్వాత ఎక్స్ట్రూడ్ ఇద్దాం. సో ఎంత అనుకున్నాం ఇక్కడ మనము 7 feet ఆల్రెడీ 3 feet ఇచ్చినా కదా 4 feet ఇచ్చేద్దాం. 4 feet ఇచ్చి ఓకే కొట్టేయండి. 4 feet ఇచ్చి ఎంటర్ కొట్టండి. సో అయిపోయిన తర్వాత సో రైట్ క్లిక్ చేయండి. మళ్ళీ రైట్ క్లిక్ చేసేసుకొని ఆల్ డబ్ల్యూ తీసుకొని ఇప్పుడు మనం బిల్డింగ్ హైట్ ఇద్దాం. 10 feet or 11 feet ఇచ్చేద్దాం. ఓకేనా. సో ప్రస్తుతానికైతే మనము ఆల్రెడీ మనం 7 feet అయిపోయింది కదా 3 feet ఇచ్చేద్దాం లేదా 4 feet ఇచ్చేద్దాం, మీ ఇష్టం. అది ప్రస్తుతానికి క్లోజ్ చేస్తానమ్మా. క్లోజ్ చేసేసిన కదా. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనకి పాలిగాన్స్ వస్తాయి అన్నమాట. ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్న ఇది విండోనా ఏంటిది, ఇది పక్కన మరి ఇది డోర్ ఏది, ఇదేంటి ఇది విండోనా, ఇది విండోనా, అదే అన్న నేను. సో విండో అయినప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలి, బ్రిడ్జ్ అనండి, బ్రిడ్జ్. ఓకే, క్లోజ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇది మనకి ఏంటిది, ఇది మీరు అన్నట్టుగా డోర్ ఇంత చిన్నగా ఇచ్చిన డోర్ 3 feet ఉండాలి కదా, అంతే ఉందా. బ్రిడ్జ్ అనండి. ఇంత తగ్గుండ పొద్దున్న ఏమన్నా నేను ఏమన్నా అన్నా నేను అట్లా వేసుకుంటున్నా, వద్దయ్యా ఇది కాదయ్యా అన్న. వేరే వాడైతే నేర్చుకోండి అని చెప్తారు, వాళ్ళు డబ్బులు వస్తాయి కాదు. ఇది విండోనా, ఇది డోరేనా, అంత పెద్ద విండో ఇచ్చినావు, డోర్ చాలా చిన్నగా ఇచ్చినావు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నా కదా. సరే, ఇక్కడ మనకి చూడు, ఇక్కడ మనకి పాలిగాన్ సెలెక్ట్ అవ్వట్లేదు, సపరేట్ పాలిగాన్ కదా. సో ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రూడ్ అనండి. ఎక్స్ట్రూడ్ అంటే చాలా పెద్దగా వచ్చింది కదా, దీన్ని వెనకాల కనుక్కోండి. ఇట్లా కొంతమంది ఇలాంటి వర్క్ కూడా చేస్తారు. ఇప్పుడు చూడు, నేను ఆ టైప్ ఆఫ్ వర్క్ చేస్తాను. ఇప్పుడు ఇది ఆన్ చేయండి. ఇప్పుడు ఇది ఆన్ చేసిన తర్వాత ఇది ఉంది కదా ఎక్స్లో, సో ఎక్స్లో ఇది పట్టేసుకొని సో మీరు ముందుకి వెనక్కి లాగి పెట్టేసుకోవచ్చు. ఈ టైప్ వర్క్ ఇదంతా ఈజీ కాదమ్మా, నేను చెప్పినంత ఈజీ కాదు ఈ కైండ్ ఆఫ్ వర్క్. ఓకేనా, నేను చెప్పినంత ఈజీ కాదు, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకోండి. బ్రిడ్జ్ డైనింగ్ అది. ఎక్స్ట్రూడ్ ఇంతకుముందు ఇచ్చినాం కాబట్టి తీసేస్తాం 2 feet. అట్లా కూడా చేయొచ్చు మనం. అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తాం, ఇందులో పెట్టుకుని ఆన్ చేసేసుకొని సో వైలో పెట్టేసుకొని సో జస్ట్ కమ్ హియర్ అండ్ ప్రెస్. ఓకే, ప్లాన్ అంతా డిఫరెంట్గా ఉంది. ఏది ఇదా, ఇది విండోనా, అది విండో. ఓకే సరే, ఇదేంది ఇక్కడ ఆన్ చేసుకోండి. ఎవరు క్లోజ్ చేయకపోయినా మొత్తం కూర్చో, ప్రస్తుతానికి కూర్చోట్లా. డిజిటల్ మార్కెటింగ్ కూడా
ఎన్ని వచ్చిందంటే ఎందుకు నాకు ఇట్లా సాగు ఎక్కువ మాట్లాడితే బాగోదని యాక్చువల్గా వెంకి మనిషి ఆయన అందుకనే ఊరికి వస్తాను దొరకలేదు అందరూ ఉంటాను బట్టుకోడు నేను సారో ఇది అనుకున్నా ఇక్కడ అంత మెయింటెనెన్స్ అట్లా ఏమనుకున్నా అలా వెంకి మనిషి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చూసుకున్నాను వాడు మామూలుడు కాదు వాడు ఇష్టపోడు వాడికి ఎందుకు చెప్పు నేను అసలు ఎవరిని పట్టించుకోను నాకు అసలు ఆ టైం కూడా ఉండదు ఆ పని అయితే నేను చూసుకుంటా నేను అసలు మధ్యాహ్నం అయితే వెళ్ళిపోతాను సో డోర్స్ అన్నీ రాంగ్ ఇచ్చినందుకు ఇంతే ఉంటాయా అన్నీ సో ఒకసారి చూసుకోను ప్లాన్ మంచి జాగ్రత్తగా చూసుకోమ్మా స్టాండర్డ్స్ మిస్ కావద్దు చేయాలి స్టాండర్డ్ మిస్ అయితే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది ప్లానే చూడడానికి బాగోదు చేస్తున్నట్లే కానీ ఒక ప్రొఫెషనల్ వేలో చేసుకోవాలి ఎట్లా వచ్చిన సో ఇక్కడ ఏదో చేసినావు ఇక్కడ ఏందో మరి ఈ లిఫ్ట్ ఏంది అసలు లోపల లిఫ్ట్ ఎట్లా అంటే డ్యూప్లెక్స్ హౌస్ ఇది ఓకే మరి ఎంట్రీ ఇదేంది మరి అక్కడ పూజ గది మరి లెఫ్ట్లోకి ఎట్లా పోవాలా ఇటు నుంచా ఓకే డన్ ఇటు నుంచి వెళ్ళాలి ఇది పూజ గది ఓకే అండి ప్రాబ్లం స్టేర్ కేస్ లేదా స్టేర్ కేస్ మధ్యలో డైనింగ్ ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది డైనింగ్ హాల్ ఇక్కడ స్టేర్ కేస్ వస్తుంది ఓకే ఓకే చూసాను రైట్ లాస్ట్ ఇక్కడ నుంచి స్టేర్ కేసా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ కట్అవుట్ ఇవ్వలే కట్అవుట్ అంటే కట్ ఉంటుంది కదా డ్యూప్లెక్స్ హౌస్ ఇట్లా ఓపెన్ ఉంటుంది కదా అంటే ఇందులో నుంచి వెళ్తావు అయితే ఈ ఫ్లోర్లో స్టేర్ కేస్ ఇది దూరం ఉన్నాయి కదా లిఫ్ట్ అనే స్టేర్ కేస్ అదే అట్లా చూసుకో స్టేర్ కేస్ లిఫ్ట్ కొంచెం దగ్గర ఉన్నట్టు చూసుకో ఇప్పుడు ఈ గ్యాప్లో ఉంది కదా ఆ గ్యాప్లో నువ్వు స్టేర్ కేస్ పెట్టవచ్చు ఇక్కడ అర్థమైనా సారీ ఈ లిఫ్ట్ పెట్టుకోవచ్చు అర్థమైనా ఇక్కడ వచ్చి ఇందులోనే లిఫ్ట్ వెళ్తారు ఇందులోనే వెళ్తారు ఏది ఫ్లెక్సిబుల్ ఉంటే వెళ్తారు సరే సో దిస్ ఈస్ ద వే ఆఫ్ మేకింగ్ ఓకేనా సో ఇది చేయండి మీరు ఇందులో మెటీరియల్స్ అనేది మనం ఇందులో అప్లై చేయాలనుకుంటే రైట్ సో ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా మీకు ఎక్కడెక్కడ మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్ని మనం ఇన్సైడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము సో ఇక్కడ మనం అనుకున్న విధంగా అది చేసినట్టయితే అది కూడా వచ్చేది స్ట్రిప్ వచ్చేది మనకి సరే మనము ఇందులో వీ హ్యావ్ ద డిఫరెంట్ వేస్ అనమాట ప్రస్తుతానికైతే ఒక నార్మల్ వే చెప్తాను నేను మామూలుగా సో ఇప్పుడు ఇది ఆల్రెడీ చెప్పినట్టున్నాం మీకు కదా సో మీరు ఇట్లా పాలిగాన్ సెలెక్ట్ చేయండి నువ్వు అడిగిన ఇప్పుడు సపరేట్గా సో ఇప్పుడు ఇలా పాలిగాన్ సెలెక్ట్ చేయండి అమ్మ ఇప్పుడు మీరు ఇక్కడ సపరేట్ కలర్ ఇద్దాం అనుకుంటున్నారు కమాండ్కి వెళ్ళండి ఇది ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మీ దాంట్లో వీడియో ఎనేబుల్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ వీడియో ఎనేబుల్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మీరు ఇప్పుడు నా దాంట్లో వీడియో ఎనేబుల్లో పెట్టినా నేను సో మీ దాంట్లో ఇన్స్టాల్ అయింది సో వీరేకి కావాలి వీరే ఉందో లేదో మనకి తెలవాలంటే ఫస్ట్ మెటీరియల్ కొడితే సరిపోతుంది మీకు మెటీరియల్ రాదు కస్టమైజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి బాగా కస్టమ్ డిఫాల్ట్ స్విచ్చర్ అని ఉంది కదా ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ వీరే పెట్టుకోండి వీరే డిఫాల్టర్ అని పెట్టుకొని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి అయితే ప్రీవియస్ చేసిన వేటికి మీకు వీరే అప్లై చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అంటే మనతో చేయొచ్చు కానీ అంత ఈజీగా అనిపించదు అంటే ఇక అక్కడి నుంచి చేసే మీకు వీరే లేదు ఇప్పుడు చేసిన ఏమన్నా కొంచెం మీకు ఇబ్బంది అనిపిస్తుంది సో యూ డోంట్ ప్యానిక్ ఓకేనా సో నెక్స్ట్ దానికి అప్డేట్ అవుతుంది అన్నమాట సో ఇట్లా మీరు చేసిన తర్వాత మనం కమాండ్కి వెళ్తాం కమాండ్ ఫర్ మెటీరియల్ ఇప్పుడు మీకు మెటీరియల్ ఇలా కనిపిస్తుంది అనమాట సో ఇవన్నీ మీ వీరే మెటీరియల్స్ ఆల్రెడీ మనం మెటీరియల్ గురించి చిన్న క్లాస్ విన్నాం కదా సో ఇలా మనం ఇది నార్మల్ మెటీరియల్స్ వీరే మెటీరియల్స్ సో ఇది వాడట్లే కాదు మనం ఇలా ఉందన్నమాట ఇది క్లిక్ చేయగానే మనకి ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ మనకి సో ఇవి డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ ఇవన్నీ ఉంటాయి అనమాట సో ఎక్కువ శాతం మనం డిఫ్యూజ్ ఎక్కువ వాడతాం తర్వాత సందర్భాన్ని బట్టి గ్లాస్ ఆ మెటీరియల్స్ ఇచ్చేటప్పుడు చేస్తాం అనమాట ఇందులో 2022 ఏంటంటే కస్టమ్ మెటీరియల్స్ ఇచ్చేసి డైరెక్ట్గా వాడు ఇప్పుడు నీకు గ్లాస్ కావాలనుకో ఇందులో గ్లాస్ దొరికిపోతుంది డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట ఇప్పుడు దేనికైనా కావాలనుకో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఇప్పుడు నేను ఏదైనా క్రియేట్ చేస్తున్నాను అనుకున్నాను బాక్స్ క్రియేట్ ఇప్పుడు మీకు ఇది ఉంది కదా ఇప్పుడు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు రైట్ ఇప్పుడు ఇది ఉంది సో ఇది సెలెక్ట్ చేసుకొని మనం ఇది సెలెక్ట్లో ఉండాలి లేదా ఇట్లా డైరెక్ట్ తీసుకుపోయి కూడా వేసేసుకోవచ్చు మనం
ఏది 2022లో ఇచ్చాడు, ఇట్లా 2018లో మనం క్రియేట్ చేసుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి. సో ఎట్లాగో మీరు 2020 కంటే డౌన్ అయితే పోం కదా, మనం అప్ వెళ్తాం కాదు, డోంట్ వరీ. సో అందులో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయినా నేను చెప్తాను గ్లాస్ సెట్టింగ్స్ ఎట్లా చేయాలని చెప్తాను మీకు. రైట్. సో ఇప్పుడు ఇది అందామా, ఇప్పుడు మీరు అనుకుందాము సపరేట్గా మీరు కలర్స్ అప్లై చేయాలనుకో. పాలిగాన్ తీసుకొని సో యూ సెలెక్ట్ దిస్, కంట్రోల్ పడుకొని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత నీకు ఇప్పుడు ఈ కలర్ చేంజ్ చేయాలనుకో, సో నీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ పెట్టేసుకోండి ఇక్కడ. ఓకేనా? పెట్టుకున్న తర్వాత జస్ట్ అప్లై అనండి. ఓకేనా? అప్లై అనండి. సో పక్కన క్లిక్ చేశాను. సో చూడండి వచ్చిందా, అనిపించిందా? ఇట్లా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసుకుని సో దీనికి బిట్ మ్యాప్ అప్లై చేయాలనుకో. బిట్ మ్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను. బిట్ మ్యాప్ మనకి ఏదైనా కావాలనుకున్నాను, ఏదైనా పిక్చర్ పెట్టాలనుకుంటున్నాను అనుకో. బిట్ మ్యాప్ మనం చూసినాం కదా, మనం స్లో ఉంది నా సిస్టంలో. ఈరోజు జనరల్లోకి వెళ్దాం. జనరల్లోకి వెళ్ళిపోయిన తర్వాత బిట్ మ్యాప్ తీసుకోండి. ఓకే, ఇక్కడ స్టాప్ అండ్ డౌన్లోడ్స్ డౌన్లోడ్స్ బిచెట్ పెడదాం, లేకపోతే ఇది పెడదామా, ఈ టెక్స్చర్లా పెడదాం. ఓకే, ఇప్పుడు ఇది ఉందమ్మా, దీనికి నేను అప్లై చేశాను అనుకున్నాను. అప్లై చేసి ఇది చూపించడానికి మెటీరియల్లో చూపిస్తుంది. ఇది ఆన్ చేస్తే సో ఇక్కడికి వెళ్ళండి, షో షేడెడ్ మెటీరియల్ ఇన్ వ్యూ పోర్ట్. ఆ మెటీరియల్ మనం అందులో చూపిస్తాను అన్నమాట, లేకపోతే చూపించదు. సో ఇందులో మనకి ఏంటంటే సో చాలా ఉన్నాయి. వెళ్ళిపోదాం. చాలా పెద్దది అలా మీకు కావాల్సిందని ఇందులో పెట్టుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలంటే కాదు. ఇప్పుడు అవుటర్ వేరేది కావాలనుకోండి, వేరే పెట్టుకోండి. మీకు ఇక్కడ ఏమైనా కావాలంటే అక్కడ పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇందులో డోర్స్ అండ్ విండోస్ బయట మీకు ఆర్చీలో దొరుకుతాయి, అవి పెట్టుకోండి. అవి చూడండి, కానీ ఓపెన్ కావాలి. ఇవి ఓపెన్ అయితే కానీ అవి ఓపెన్ కావాలి. ఓకేనా? దాంట్లో కరెక్ట్ సైజు స్కేల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బాక్స్ మనం ఇది ఒక విషయం చెప్తాను. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్కి నేను మెటీరియల్ అప్లై చేస్తాను కదా, ఎం కమాండ్ తీసుకున్నాను. ఎం కమాండ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ అప్లై చేద్దాము. సో ఇక్కడ అప్లై చేసాను. ఇక్కడ UVW మ్యాప్ అని ఉంటుందమ్మా, అది నేను తర్వాత చెప్తాను. ఇందులో చెప్పడానికి రావటం లేదు, మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీరు పిక్చర్ పెట్టినప్పుడు మీకు అనుకున్న విధంగా కనిపించదు. అప్పుడు UVW మ్యాప్ అని ఉంటుంది అనమాట, అది మనం పెట్టుకొని చేస్తాం అనమాట. ఆ సందర్భం చెప్తాను. UVW మ్యాప్ ఎప్పుడైనా కాకపోతే మనం అది చేసుకోవాలి. అంటే అది ఎలా ఉంటుంది అంటే మోడిఫైడ్ టూల్లోకి వెళ్ళాలి. UVW మ్యాప్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, ప్లేనర్. ఓకేనా? సో ప్రస్తుతానికి ఇది సో ఇక్కడ ఇలా ఉంది కదా. సో సిలిండర్ అంటే సిలిండర్ అంటే ఇప్పుడు మనం రౌండ్ ఆబ్జెక్ట్ సిలిండర్స్ పెడతాం. స్పీరల్ అంటే అది. సో మనం బాక్స్ పెట్టుకున్నాం, బాక్స్ కాబట్టి బాక్స్ పెట్టుకున్నాం. అంటే అదే విధంగా వస్తుంది. ఒకవేళ ప్లేన్ అనుకో ప్లేన్ పెట్టుకోండి, ఫేస్ అయితే ఫేస్ పెట్టుకోండి. మీకు మీరు అనుకున్న విధంగా రావటం లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పుడు ఏం చేస్తారు, ఇవి చేంజెస్. ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళిపోయి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు మనం దీన్ని రెండర్, మీరు ఇప్పుడు రెండర్ కొడితే రెండర్ కనిపించదు అనమాట. నార్మల్గా మీరు రెండర్ కొడతా అంటే వీడియోలో ఉన్నప్పుడు రెండర్ కొట్టేప్పుడు కనిపించదు. సో దానికి ఏం చేయాలి, చిన్న సెట్టింగ్ చేయాలి.